కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద ఆల్ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈరోజు వీడియోలో మనం డివిజన్ ట్రిక్స్ విత్ 5, 25, 125, 625, 3125 ఈ నెంబర్స్తో మనకి ఈజీగా ఎలా భాగించవచ్చు, డివిజన్ చేయొచ్చు అన్న ట్రిక్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను ఆల్రెడీ వేదిక్స్ మ్యాథ్స్లో భాగంగా కొన్ని మ్యాథ్స్ ట్రిక్స్ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లోనూ పైన ఐ అనే సింబల్ దగ్గర వదిలేస్తాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఆ ప్లేలిస్ట్లో వీడియోస్ అన్నీ కూడా చూడండి. మనకి ప్రీవియస్ క్లాస్లో మనకి మల్టిప్లికేషన్ ఏ విధంగా ఈ నెంబర్స్తో చేయొచ్చు అన్న ట్రిక్ అయితే చూసాం కదా. 5తో మనకి మల్టిప్లై చేయాలి అంటే మనం ఏం చెప్పుకున్నాం, డివైడెడ్ బై 2 చేసి ఒక సున్నాని పక్కన యాడ్ చేసుకోవాలి. ఇంటూ 25 అయితే డివైడెడ్ బై 4 చేసి పక్కన 2 సున్నాలు యాడ్ చేసుకోవాలి. ఇంటూ 125 అంటే డివైడెడ్ బై 8 చేసి పక్కన 3 సున్నాలు యాడ్ చేసుకోవాలి. ఇంటూ 625 అంటే డివైడెడ్ బై 16 చేసి పక్కన 4 సున్నాలు యాడ్ చేసుకోవాలి. ఇంటూ 3125 ఓకే 3125తో భాగించినప్పుడు డివైడెడ్ బై 32 చేసి 5 సున్నాలు యాడ్ చేసుకోవాలని చెప్పి అయితే ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఎవరన్నా ప్రీవియస్ వీడియో చూడకపోతే ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. సో అదేవిధంగా మనకి సేమ్ ఈ కాన్సెప్ట్ ప్రకారమే మనకి డివిజన్ చేసేటప్పుడు మనకి ఇంటూ 5తో చేసేటప్పుడు ఏం చేయాలి అంటే మనకి మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే భాగించామో అలాగే రివర్స్ అంటే మనకి ఏదైతే డివైడెడ్ బై ఇంటూ ఉన్నాయో ఈ రెండు కూడా మనకి రివర్స్ అని చెప్పుకోవచ్చు. సో డివైడెడ్ బై 5 చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఇంటూ 2 చేసి ఒక సున్నా అనేది క్యాన్సిల్ చేసుకోవాలి. ప్రీవియస్ దాంట్లో ఏం చేసాం మనం, మనకి డివైడెడ్ బై 2 చేసి ఒక సున్నాని యాడ్ చేసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇంటూ 2 చేసి ఉన్న సున్నా ఒక దాన్ని మనం క్యాన్సిల్ చేసుకుంటాం. అంటే ఎగ్జాక్ట్గా మల్టిప్లికేషన్లో చేసిన దానికి రివర్స్ అనమాట. అలాగే డివైడెడ్ బై 24 అంటే ఇంటూ 4 చేసి 2 సున్నాలు క్యాన్సిల్ చేసుకుంటాం. డివైడెడ్ బై 125 అయితే ఇంటూ 8 చేసి 3 సున్నాలు క్యాన్సిల్ చేసుకుంటాం. డివైడెడ్ బై 625 అయితే ఇంటూ 16 చేసి 4 సున్నాలు క్యాన్సిల్ చేసుకుంటాం. డివైడెడ్ బై 3125 అంటే ఇంటూ 32 చేసి మనకి 5 సున్నాలు అనేది క్యాన్సిల్ చేసుకుంటాం. మీకు ఎగ్జాంపుల్ చూస్తే క్లారిటీ వస్తుంది. సో 180/5. సో దీన్ని మనం ఎలా చేయాలంటే ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి, సో ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దాన్ని మనం ఇంటూ 2 చేసుకుంటాం, అంటే డబల్ చేసుకుంటాం. మనకి 180 యొక్క డబల్ ఎంత, 360. సో మనకి ఏం చేయాలి, ఒక సున్నా అనే దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. అంటే ఏమవుతుంది, 36 అనేది అవుతుంది. లేదా మనకి డివైడెడ్ బై 5 చేసినప్పుడు ఇక్కడ 0 ఉంటే డైరెక్ట్గా ఇక్కడే మనకి 0 క్యాన్సిల్ చేసుకుని 18 డబల్ చేస్తే 36 కాబట్టి ఈ విధంగా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఇక్కడ ఇచ్చిన నెంబర్ని మనకి ఇంటూ 2 చేసి మనకి పక్కన 0 ఉంటే కనుక ఒక 0 అనే దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి, లేకపోతే ఒక పాయింట్ అనేది మనకి పెట్టుకోవాలి. కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మరి ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే 1200/5 మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న నెంబర్ని డబల్ చేసుకోవాలి. 1200 డబల్ చేస్తే ఎంత, 2400. సో మనం ఏం చేస్తాం, ఒక సున్నా అనేదాన్ని క్యాన్సిల్ చేసుకుంటాం. అంటే ఎంత వస్తుంది, 240 అనేది ఆన్సర్ అవుతుంది. లేదా డైరెక్ట్గా మీరు ఇక్కడే ఒక సున్నా క్యాన్సిల్ చేసుకుని 120 యొక్క డబల్ అనేది 240. ఈ విధంగా కూడా మీరైతే చేయొచ్చు. సో మనకి ఇంటూ 25 చేయాలంటే ఏం చేయాలి, ఇంటూ 5 కాబట్టి మనకి ఇంటూ 2 చేసాం, ఇంటూ 25 కాబట్టి మనకి ఇంటూ 4 చేయాలి. ఇక్కడ ఉన్న నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనకి 4 చేసినట్లయితే అంటే ఇంటూ 4 చేస్తే 6 4లు మనకి 24. సో మనకి డివైడెడ్ బై 5 చేసినప్పుడు ఒక సున్నాని క్యాన్సిల్ చేసుకున్నాం, కానీ ఇక్కడ డివైడెడ్ బై 25 చేస్తున్నాం కాబట్టి ఏం చేయాలి, 2 సున్నాలు మనం క్యాన్సిల్ చేసుకోవాలి. సో 2 సున్నాలు మనం క్యాన్సిల్ చేసుకోవాలంటే ఇక్కడ జీరోస్ లేవు కదా, కాబట్టి మనం ఏం చేయాలంటే 2 స్థానాలు అంటే 1 2. సో ఇక్కడ మనం పాయింట్ పెట్టుకుంటాం, అంటే 0.24 అనేది అవుతుంది. సో మనకి జీరోస్ కనుక ఉంటే మనకి జీరోస్ని క్యాన్సిల్ చేసుకుంటాం. జీరోస్ లేనప్పుడు ఏం చేయాలి అంటే మనకి 2 సున్నాలు అంటే మనకి 2 పాయింట్ల తర్వాత ఈ విధంగా 2 స్థానాల తర్వాత పాయింట్ అనేది పెట్టుకోవాలి. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్లో ఇక్కడ ఉన్నదాన్ని ఇంటూ 4 చేయాలి, డివైడెడ్ బై 25 కాబట్టి. ఓకే, 5 అయితే ఇంటూ 2 చేస్తాం, మనకి 25 అయితే ఇంటూ 4 చేస్తాం. సో కాబట్టి ఇంటూ 4 చేస్తే 24 వచ్చింది. 2 సున్నాలు పక్కన పెట్టుకోవాలి కాబట్టి మనకి 2 స్థానాల తర్వాత పాయింట్ అనేది పెట్టుకుంటాం. సో ఇన్ కేస్ 24 ఈ విధంగా 2400 వచ్చింది అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం చేస్తాం, సో సింపుల్గా 2 సున్నాలు క్యాన్సిల్ చేసుకుంటే 24 అనేది వచ్చేస్తుంది. ఓకే, సో లేదు కాబట్టి మనకి ఈ విధంగా పాయింట్స్ అనేది పెట్టుకున్నాం. సో పాయింట్స్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి.
ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే 800/25. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, ఇక్కడ ఉన్నదాన్ని ఇంటూ 4 చేస్తాం. సో 800 మనకి ఇంటూ 4 చేస్తే 8 4 32. సో అంటే 3200 వస్తుంది. మనం ఏం చేయాలి, డివైడెడ్ బై 24 కాబట్టి 2 సున్నాస్ని క్యాన్సిల్ చేసుకోవాలి. అంటే 32 అనేది వస్తుంది. లేదా డైరెక్ట్గా 25తో భాగించేటప్పుడు 2 సున్నాలు క్యాన్సిల్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడే సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడే క్యాన్సిల్ చేసుకుని సో 8ని మనకి ఇంటూ 4 చేసుకుంటే 32. సో ఈ విధంగా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు ఎప్పుడైతే ఇక్కడ సున్నాలు ఉన్నాయో. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే 216 డివైడెడ్ బై 24. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఉన్న నెంబర్ని మనకి ఇంటూ 4 చేయాలి. సో 216 ఇంటూ 4. సో 200 ఇంటూ 4 చేస్తే 800 వస్తుంది. 16 4 64. సో అంటే 864. ఓకే, సో 864 వచ్చిన తర్వాత ఏం చేయాలి, 2 సున్నాస్ని మనం క్యాన్సిల్ చేసుకోవాలి. సో ఇక్కడ సున్నాలు లేవు కాబట్టి 2 స్థానాలు ఏదైతే 4 6 ఉందో ఈ 2 స్థానాల తర్వాత మనం పాయింట్ పెట్టుకుంటాం. అంటే 8.64 అనేది ఆన్సర్ వస్తుంది. సో నేను చెప్తున్నాను మీకు దీన్ని ఇంటూ 4 చేయండి, 2 సున్నాలు క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పి మీకు షార్ట్ కట్ అయితే అర్థమైంది. బట్ దాని వెనుకున్న కాన్సెప్ట్ అనేది కూడా తెలుసుకోవాలి కదా. మల్టిప్లికేషన్లో మనం చూసినట్లుగానే దీనికి కూడా ఒకసారి సింపుల్గా కాన్సెప్ట్ చూద్దాం. సో మనకి మల్టిప్లికేషన్లో చేసినట్టుగానే మనకి 5 అనేది ఈజ్ నథింగ్ బట్ 10/2. సో 10/2 అని కూడా రాసుకోవచ్చు కదా. సో 180 ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే 180ని మనకి డివైడెడ్ బై 5 చేస్తున్నాం. సో 5 ప్లేస్లో మనకి ఏం చేసుకుందాం, 10/2 అనే దాన్ని రాసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఈ డివైడెడ్ బైని మనం ఇంటూ కింద మార్చుకోవచ్చు. సో ఇంటూ కింద మార్చుకోవాలి అంటే ఏమవుతుంది అంటే ఇక్కడ పక్కన ఉన్న ఫ్రాక్షన్ అనేది మనకి రివర్స్ అవుతుంది. అంటే ఇంటూ 2/10 అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, సో 0 0 క్యాన్సిల్ అవుతుంది. 18 మనకి ఇంటూ 2 అంటే ఇంటూ 2 చేస్తున్నాం. అంటే 18 36. సో దాన్నే మనం ఇక్కడ ఏం చేసాం, 18 మనకి డబల్ చేసుకుని పక్కన ఒక సున్నాని మనం క్యాన్సిల్ చేసుకున్నాం. అంటే ఇంటూ డివైడెడ్ బై 10 వస్తుంది. అంటే డివైడెడ్ బై 10 వస్తుంది కాబట్టి ఒక సున్నా అనేది మనం క్యాన్సిల్ చేసుకోవాలి. ఇంటూ 2 వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దాన్ని మల్టిప్లై చేయాలి. ఓకే, అర్థమైంది కదా. అలాగే మనకి 25 చూసుకుంటే 25ని మనం 100/4 కింద కూడా రాసుకోవచ్చు కదా. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాం, డివైడెడ్ బై 100 చేసి ఇంటూ 4 అనేది చేయాల్సి వస్తుంది. అంటే 2 సున్నాలు మనం క్యాన్సిల్ చేసుకుని ఇంటూ 4 అనేది చేస్తాం. ఓకే, కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైంది కదా. సో మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. సో 1460 ఈ డివైడెడ్ బై 24. అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఉన్న దాన్ని మనం ఇంటూ 4 చేసుకోవాలి. సో 1460 అంటే మనకి 1400 కింద తీసుకుంటే 14 4 5600, 14 4 56 కదా. అలాగే 60 ఇంటూ 4 246, 4 24. సో యాడ్ చేసుకుంటే 5840. ఓకే, సో 1460ని 4 ఇంటూ 4 చేస్తే 5840 అనేది రావడం జరుగుతుంది. మనం ఏం చేయాలి, 2 జీరోస్ని క్యాన్సిల్ చేసుకోవాలి. ఒక జీరో ఉంది కాబట్టి ఒక జీరోని క్యాన్సిల్ చేసాం. ఇంకొక జీరో లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఒక పాయింట్ అనేది పెట్టుకుంటాం. అంటే 58.4 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే 1500 డివైడెడ్ బై 125, 1500 డివైడెడ్ బై 125 చూస్తే మనకి 125తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మనకి ఇంటూ 8 మనకి, ఎందుకంటే 1000/8 = 125 కాబట్టి మనకి 8తో ఇంటూ చేయాలి. సో 15 8 120. సో పక్కన 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు వేసుకుందాం. అంటే 1508 అనేది మనకి 12000 అవుతుంది. నెక్స్ట్ 120తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి మనం 3 సున్నాలు అనే వాటిని క్యాన్సిల్ చేసుకోవాలి. సో అంటే 12 అనేది ఆన్సర్ అవుతుంది. సో మనం 120తో డివైడ్ చేసేటప్పుడు చేయాల్సిందల్లా ఇంటూ 8, 8తో ఇంటూ చేయడం, 3 సున్నాలు అనే వాటిని క్యాన్సిల్ చేసుకోవడం. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే 8 డివైడెడ్ బై 625. సో 625 625తో మనకి డివైడ్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఇంటూ 16. ఓకే, 16తో ఇంటూ చేసుకోవాలి. అంటే 16 8 మనకి 128. సో నెక్స్ట్ ఏం చేయాలంటే 4 సున్నాలు అనే వాటిని క్యాన్సిల్ చేసుకోవాలి. ఇక్కడ సున్నాలు లేవు కాబట్టి మనకి 4 స్థానాలు చూసుకున్నట్లయితే 1 2 3. సో ఇంకొకటి కూడా కావాలి కాబట్టి ఇంకొక సున్నా పెట్టుకుని మనకి 0.0128 0.0128. ఎందుకంటే 4 స్థానాల తర్వాత మనకి పాయింట్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే జనరల్గా 4 సున్నాలు ఉంటాయి కనుక 4 సున్నాలు క్యాన్సిల్ చేసుకుంటాం. సున్నాలు లేవు కాబట్టి 4 స్థానాల తర్వాత మనం పాయింట్ అనేది పెట్టుకుంటాం. ఓకే, అర్థమవుతుంది కదా. సో కాబట్టి 0.0128 అనేది ఆన్సర్ అవుతుంది. సో 625తో మనకి డివైడ్ చేయాలంటే ఇంటూ 16 చేయాలి. అలాగే 4 స్థానాల తర్వాత పాయింట్ పెట్టుకోవడం, లేదా 4 సున్నాలు ఉంటే 4 సున్నాలు మనం క్యాన్సిల్ చేసుకోవడం.
సో ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే 32 డివైడెడ్ బై 3125. సో ఎప్పుడైతే మనకి 3125 ఓకే 3125తో డివైడ్ చేస్తున్నామో అప్పుడు మనకి చేయాల్సింది ఏంటి అంటే ఇంటూ 32. సో 32తో మనకి ఇంటూ చేసుకోవాలి. సో 32 ఇంటూ 32 చూసుకుంటే 1024 ఓకే 1024 వస్తుంది. నెక్స్ట్ 3125తో మనకి ఇంటూ చేస్తున్నాం కాబట్టి 5 స్థానాల తర్వాత మనకి పాయింట్ పెట్టుకోవాలి, లేదా 5 సున్నాలని మనం క్యాన్సిల్ చేసుకోవాలి. సున్నాలు లేవు కాబట్టి 5 స్థానాలు చూసుకున్నట్లయితే 1 2 3 4 4 ఉన్నాయి కాబట్టి ఇంకొక సున్నాని యాడ్ చేసుకుని దాని తర్వాత మనం పాయింట్ పెట్టుకుంటాం. అంటే 0.0102 సో ఓకే. సో ఈ విధంగా మనం సింపుల్గా చేయొచ్చు. అదే మీరు 32ని 3120తో నార్మల్గా డివైడ్ చేయాలనుకుంటే మీకు ఎగ్జామ్లో సింప్లిఫికేషన్లో చాలా టైం అయితే పడుతుంది. బట్ ఈ మెథడ్ ద్వారా చాలా సింపుల్గా మనకి పైన ఏ నెంబర్ అయితే ఇచ్చారో దాన్ని ఇంటూ 32 చేసుకుని 5 స్థానాల తర్వాత మనం పాయింట్ పెట్టుకుంటే ఈజీగా మనం అయితే సాల్వ్ చేయొచ్చు. ఓకే, క్లారిటీగా అర్థమైంది కదా. సో మనం ఓకే, సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. ఎప్పుడైతే మనకి డివైడెడ్ బై 5 ఓకే మనకి 5తో భాగిస్తున్నామో అప్పుడు మీరు చేయాల్సిందల్లా ఇంటూ 2 చేయడం, ఒక జీరోని క్యాన్సిల్ చేసుకోవడం. జీరో లేనప్పుడు ఒక స్థానం తర్వాత మనం పాయింట్ పెట్టుకుంటాం. అలాగే డివైడెడ్ బై 25 చేసినప్పుడు ఇంటూ 4 చేయడం, 2 జీరోస్ని క్యాన్సిల్ చేసుకోవడం. జీరోస్ లేని పక్షంలో 2 స్థానాల తర్వాత మనం పాయింట్ పెట్టుకుంటాం. అలాగే డివైడెడ్ బై 125 చేసినప్పుడు ఇంటూ 8 చేయడం, 3 జీరోస్ క్యాన్సిల్ చేసుకోవడం. జీరో లేనప్పుడు 3 స్థానాల తర్వాత మనం పాయింట్ పెట్టుకుంటాం. అలాగే డివైడెడ్ బై 625 చేసినప్పుడు ఇంటూ 16 చేయడం. అలాగే 4 జీరోస్ని మనకు జీరోస్ ఉన్నప్పుడు 4 జీరోస్ని క్యాన్సిల్ చేసుకోవడం, లేదా 4 స్థానాల తర్వాత మనం పాయింట్ పెట్టుకోవడం. అలాగే డివైడెడ్ బై 3125 చేసినప్పుడు మనకి ఇంటూ 32 చేసి జీరోస్ ఉంటే 5 జీరోస్ క్యాన్సిల్ చేయడం, లేదా 5 జీరోస్ తర్వాత మనం పాయింట్ పెట్టుకోవడం. సో ఈ కాన్సెప్ట్ ద్వారా మీరు డివైడెడ్ బై అలాగే ప్రీవియస్ క్లాస్లో చూసిన మల్టిప్లికేషన్ ట్రిక్స్ ద్వారా సింప్లిఫికేషన్ చాలా ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు. మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని అయితే ప్రాక్టీస్ చేయండి. వన్స్ మీకు కనుక ఈ మెథడ్ అలవాటు అయితే కనుక సింప్లిఫికేషన్ సాల్వ్ చేసేటప్పుడు చాలా టైం అయితే మీకు సేవ్ అయితే అవుతుంది. చాలా తొందరగా అయితే మీరు అయితే సాల్వ్ చేయగలుగుతారు. సో మనకి వేదిక్స్ మ్యాథ్స్ ట్రిక్స్కి సంబంధించి ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానో వాటన్నింటినీ కూడా ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశానో ఆ ప్లేలిస్ట్ లింక్ మీకు పైన అనే సింబల్ దగ్గర అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడ నుండి ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే తప్పకుండా వీడియోస్ అన్నీ కూడా చూడండి. అలాగే మనకి 3550 డివైడెడ్ బై 25 దీన్ని ఈ మెథడ్లో సాల్వ్ చేసి ఆన్సర్ అయితే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ అనేవి వస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫేస్బుక్, టెలిగ్రామ్, వాట్సాప్ ఏదో ఒక సోషల్ మీడియాలో మనకి స్టడీ గ్రూప్స్లో కానీ లేదా మీ ఫ్రెండ్స్కి కానీ తప్పకుండా మన వీడియోస్ని అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అలాగే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదా మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.